స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీల అన్వేషణకు స్వాగతం. పెట్టుబడి అంటే డబ్బును దాచిపెట్టడం మాత్రమే కాదు, మీకోసం పని చేసేలా చేయడం, వృద్ధిని నిర్వహించడం మరియు మీ అర్క భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం. ఈరోజు సంపదను నిర్మించడానికి మీరు 1 లక్షల మొత్తాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో మనం పరిశీలిస్తాము. పెట్టుబడి ప్రపంచం అవకాశాలతో సంపన్నమంది. మా ప్రతి దాని స్వంత ప్రత్యేక ప్రమాదం మరియు రివార్డ్ ప్రొఫైలలతో ఉంటుంది. స్టాక్ మార్కెట్ల అస్థిరత నుండి స్థిర డిపాజిట్ల యొక్క స్థిరమైన హామీ వరకు మార్కెట్ చతురత వైపు మీ ప్రయాణం ఇక్కడ ప్రారంభమవుతుంది. పెట్టుబడి ఎంపికల పొరలను విప్పుటకు, వాటి సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి మరియు వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు మరియు నెస్ట్ సహనం ప్రకారం రూపొందించిన సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి నాతో చేరండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా గణనీయమైన వృద్ధికి అవకాశం లభిస్తుంది. అయితే దీనికి మార్కెట్ డైనమిక్స్ మరియు ట్రెండ్లపై సరైన అవగాహన అవసరం. మీ పెట్టుబడి తత్వశాస్త్రం మరియు దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కంపెనీలపై పరిశోధన చేయడం ద్వారా ప్రారంభించండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా మీ పెట్టుబడులను వైవిధ్యపరచడాన్ని పరిగణించండి. ఇది వివిధ స్టాక్లలో నష్టాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మరింత స్థిరమైన పెట్టుబడి స్థావరాన్ని అందించగలదు. గుర్తుంచుకోండి, స్టాక్లు అధిక రాబడిని అందించగలిగినప్పటికీ అవి అస్థిరతతో వస్తాయి. మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించడానికి మీ పోర్ట్ఫోలియోను అవసరమైన విధంగా సర్దుబాటు చేస్తూ సమాచారం మరియు స్థితిస్థాపకతతో ఉండటం చాలా ముఖ్యం. అంతేకాకుండా మీ విస్తృత ఆర్థిక ప్రణాళికలో స్టాక్లను సమగ్రపరచడం వలన అవి అందించే వృద్ధి అవకాశాలతో సంభావ్య నష్టాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మనం లోతుగా పరిశీలిస్తున్నప్పుడు ఈ రంగంలో ఫలవంతమైన ఫలితాలను సాధించడంలో సహనం మరియు పట్టుదల మీ మిత్రులని గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ నిపుణులు నిర్వహించే వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. కొత్త పెట్టుబడిదారులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర పెట్టుబడిదారులతో మీ డబ్బును పూల్ చేయడం ద్వారా మీరు వ్యక్తిగతంగా సాధ్యమయ్యే దానికంటే విస్తృత శ్రేణి సెక్యూరిటీలను పొందుతారు. రుమన్, ఈక్విటీ మరియు హైబ్రిడ్ ఫండ్స్ వంటి విభిన్న ఫండ్ కేటగిరీలను అర్థం చేసుకోవడం మరియు మీ నష్ట సహనం మరియు పెట్టుబడి కాలక్రమానికి అనుగుణంగా ఉండేదాన్ని ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఈ అధ్యాయం వివరిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రయోజనాల్లో ప్రొఫెషనల్ నిర్వహణ, వైవిధ్యీకరణ మరియు ద్రవ్యచం ఉన్నాయి. అయితే ఈ ఫండ్లతో అనుబంధించబడిన రుసుములను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి మీ రాబడిని ప్రభావితం చేస్తాయి. ఫండ్ పనితీరును ఎలా అంచనా వేయాలో మరియు మీ ఆర్థిక లక్ష్యాలతో అమరికను నిర్ధారించుకోవడానికి సాధారణ పెట్టుబడి సమీక్షల ప్రాముఖ్యతను కూడా మేము చర్చిస్తాము. స్థిర డిపాజిట్లు సాంప్రదాయ పెట్టుబడి వ్యూహాలకు మూలస్తంభం. అవి నిర్ణీత వ్యవధిలో హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. ఇది నష్టాన్ని తప్పించుకునే పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపిక మారుస్తుంది. ఎఫ్డీలు ఎలా పనిచేస్తాయి? అందించే వడ్డీ రేట్లు మరియు కాలక్రమేణా వడ్డీని కలిపి చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ అధ్యాయం కవర్ చేస్తుంది. ఎఫ్డీ పెట్టుబడుల యొక్క పన్ను చిక్కులను మరియు మీ మొత్తం ఆర్థిక ప్రణాళికలో వాటిని ఎలా సమర్థవంతంగా సమగ్రపరచవచ్చో కూడా మేము చర్చిస్తాము. ఎఫ్డీలు స్థిరత్వం మరియు అంచనా వేయగల రాబడిని అందించినప్పటికీ వృద్ధి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి వాటిని ఇతర పెట్టుబడి రకాలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. అదనంగా మేము పునః పెట్టుబడి వ్యూహాలను మరియు మీ ఎఫ్డీలను నిచ్చెన ఎలా మీ ద్రవ్య మరియు దిగుబడిని పెంచుతుందో అన్వేషిస్తాము. రికరింగ్ డిపాజిట్లు లేదా ఆర్డీలు క్రమశిక్షణతో కూడిన పొదుపు కోసం ఒక అద్భుతమైన మార్గం. ఎఫ్డీల మాదిరిగానే వడ్డీని సంపాదిస్తూ నెలవారీగా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి అవి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ అధ్యాయం ఆర్డీఐ యొక్క విధానం, వాటి వడ్డీ రేట్లు మరియు సాధారణ పొదుపు కోసం ఒక సాధనంగా ఆర్డీఐను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేలా మీ ఆర్డీ కోసం సరైన వ్యవధిని ఎలా ఎంచుకోవాలో మరియు ఈ డిపాజిట్లు బలమైన అత్యవసర నిధిని నిర్మించడానికి ఎలా పునాదిగా పనిచేస్తాయో కూడా మేము చర్చిస్తాము. సాధారణ పొదుపు యొక్క సంచిత ప్రభావం మీ పెట్టుబడి ఆయుధాగారంలో ఆర్డీలను శక్తివంతమైన సాధనంగా మార్చగలదు. అంతేకాకుండా ఆర్డీ రాబడిపై ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని మరియు మీ మొత్తం పొదుపును పెంచుకోవడానికి వ్యూహాలను మేము పరిశీలిస్తాము.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్ మరియు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లేదా ఎన్ఎస్సి వంటి ప్రభుత్వ పథకాలు ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలతో సురక్షిత పెట్టుబడి ఎంపికలను అందిస్తాయి. ఈ పథకాలు ఎలా పనిచేస్తాయి? వాటి వడ్డీ రేట్లు మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18C కింద పన్ను మినహాయింపులు వంటి ప్రయోజనాలను ఈ అధ్యాయం పరిశీలిస్తుంది. ప్రాఫిట్ రాబడి మరియు విభిన్న పెట్టుబడిదారుల ప్రొఫైళ్లకు అనుకూలత పరంగా కూడా మేము ఈ పథకాలను పోలుస్తాము. ఏ ఎంపికలను అర్థం చేసుకోవడం మీ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు పదవీ విరమణ ప్రణాళికకు అనుగుణంగా సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. అదనంగా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను మరియు వైవిధ్యభరితమైన పెట్టుబడి పోర్ట్ఫోలియోలో వాటి పాత్రను మేము అన్వేషిస్తాము. బాండ్లు సాధారణంగా స్టాక్ల కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి మరియు కాలక్రమేణా స్థిర ఆదాయాన్ని అందిస్తాయి. ఈ అధ్యాయం ప్రభుత్వం మరియు కార్పొరేట్ బాండ్లు మరియు వాటి సంబంధిత నష్ట ప్రొఫైళ్లతో సహా వివిధ రకాల బాండ్లను అన్వేషిస్తుంది. మరింత అస్థిర పెట్టుబడులతో అనుబంధించబడిన నష్టాలను తగ్గిస్తూ స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని అందిస్తూ మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో బాండ్లు ఎలా సమతుల్య మూలకంగా పనిచేస్తాయో మేము చర్చిస్తాము. అదనంగా క్రెడిట్ రేటింగ్లు మరియు పరిపక్వత వ్యవధులు వంటి బాండ్లను ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలను మరియు ఈ అంశాలు అంచనా వేసిన రాబడి మరియు మొత్తం నష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మేము పరిశీలిస్తాము. ఈ అంశాలను అర్థం చేసుకోవడం మీ ఆర్థిక స్పష్టత్వం మరియు వృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇచ్చే సమాచార పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ముఖ్యం. ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సాంప్రదాయకంగా ఇష్టపడే పెట్టుబడి ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ విలువ తగ్గింపులకు వ్యతిరేకంగా హెడ్జ్గా పనిచేస్తుంది. ఈ అధ్యాయం భౌతిక బంగారం మరియు బంగారానికి సంబంధించిన ఫండ్లు పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను చర్చిస్తుంది. బంగారం పెట్టుబడుల యొక్క చారిత్రాత్మక పనితీరు, వాటి ద్రవ్యత మరియు అవి మీ పెట్టుబడి పోలియోను ఎలా వైవిధ్యపరుస్తాయో మేము అన్వేషిస్తాము. అదనగా నిల్వ మరియు భద్రటి బంగారంలో పెట్టుబడి పెట్టడం యొక్క ఆచరణాత్మక అంశాలను మరియు డిజిటల్ బంగారం పెట్టుబడుల చిక్కులను మేము పరిశీలిస్తాము. సమతుల్య పెట్టుబడి వ్యూహంలో బంగారం పాత్రను అర్థం చేసుకోవడం వలన వివిధ ఆర్థిక వాతావరణాలలో మీ సంపదను రక్షించే మరియు పెంచే నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కాలానుగుణంగా స్థిర మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్లు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎస్ఐపిలు ఎలా పనిచేస్తాయి? రూపాయి వేసక్టు యొక్క ప్రయోజనాలు మరియు కాలక్రమేణ వ్యూహం ఎలా గణనీయమైన సంపద పోగుపట్టడానికి దారితీస్తుందో ఈ అధ్యాయం వివరిస్తుంది. మీ ఆర్థిక లక్ష్యాలు మరియు నష్ట సహనం ఆధారంగా మీ సైప కోసం సరైన మ్యూచువల్ ఫండ్లను ఎలా ఎంచుకోవాలో మేము చర్చిస్తాము. అదనంగా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలను కొనసాగించేలా చూసుకోవడానికి వాటిని పర్యవేక్షించడం మరియు తిరిగి సమతుల్యం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను మేము కవర్ చేస్తాము. ఎస్ఐపిలు పెట్టుబడికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అందిస్తాయి. వాటిని వైవిధ్యభరితమైన పెట్టుబడి వ్యూహంలో కీలకమైన భాగంగా మారుస్తాయి. మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం అనేది ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిఫలదాయకమైన పెట్టుబడి రూపాల్లో ఒకటి. మార్కెట్ పరిశోధన, వ్యాపార ప్రణాళిక మరియు నీతుల వ్యూహాలు వంటి వ్యవహారాన్ని ప్రారంభించే ముందు పరిగణించవలసిన కీలక అంశాలను ఈ అధ్యాయం చర్చిస్తుంది. వ్యవస్థాపకతతో అనుబంధించబడిన నష్టాలు మరియు ప్రతిఫలాలు మరియు సాధారణ సవాళ్లను ఎలా తగ్గించాలో మేము అన్వేషిస్తాము. అదనంగా నేటి డైనమిక్ మార్కెట్ వాతావరణంలో ఆవిష్కరణ మరియు అనుకూలత యొక్క ప్రాముఖ్యతను మేము చర్చిస్తాము. ఆచరణీయమైన వ్యాపార ఆలోచన మరియు అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారికి వ్యవస్థాపక గణనీయమైన సంపద సృష్టి మరియు వ్యక్తిగత సంతృప్తి కోసం ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. వివిధ పెట్టుబడి మార్గాల ద్వారా మన ప్రయాణాన్ని ముగించుకుంటున్నప్పుడు తెలివైన పెట్టుబడికి నష్టం మరియు ప్రతిఫలం సమాచార నిర్ణయం తీసుకోవడం మరియు దీర్ఘకాలిక దృక్పథం యొక్క సమతుల్యత అవసరమని గుర్తుంచుకోండి. మీరు స్టాక్లు, స్థిర డిపాజిట్లు లేదా వ్యవస్థాపక మార్గాన్ని ఎంచుకున్న ప్రతి పెట్టుబడి దాని ప్రత్యేక ప్రయోజనాలు మరియు సవాళ్లను కలిగి ఉంటుంది.
మై పెట్టుబడులను వైవిధ్యపరచడం మరియు ఆర్థిక పోకడలు మరియు వ్యూహాలపై మిమ్మల్ని నిరంతరం అవగాహన చేసుకోవడం నమ్యాస్తులను కాపాడుకోవడానికి మరియు మీ సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుంది. పెట్టుబడి వ్యూహాల యొక్క ఈ సమగ్ర అన్వేషణలో నాతో చేరిందు కుంచెవాదాలు తెలివిగా పెట్టుబడి మరియు సురక్షితమమ నార్ఆర్థిక విషయత్తును నిర్మించడం కొనసాహిత